ఏలూరు జిల్లాలో పెదపాడు పోలీస్ స్టేషన్, అదేవిధంగా పెదవేగి సర్కిల్, ఈ జిల్లా ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్కి ఈరోజు ఓపెనింగ్కి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు గారు, మా చెట్టి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మాకు అన్న కేకే గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేయర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళతో పాటు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ పోలీస్ స్టేషన్స్ ఓపెనింగ్స్ కూడా ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మా ఐజీ గారు, అదేవిధంగా మా ఎస్పీ గారు, మా ట్రైనీ ఐపీఎస్లు, డిఎస్పీలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం నిజంగా సూచకంగా భావించాలి. యాక్చువల్గా ఇప్పుడు పెదపాడు పోలీస్ స్టేషన్, పెదవేగి సర్కిల్, పెదపాడు పోలీస్ స్టేషన్ చూస్తే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఇలాంటి పోలీస్ స్టేషన్లో ఇన్ని రోజులు ఎలా ఉన్నారా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని కొంచెం ఇబ్బంది కూడా అనిపించింది. నేను ఏమైనా లేట్ చేశానా కొంచెం పోలీస్ స్టేషన్ ఓపెనింగ్కి రావటం అని కూడా, బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎలాంటి ప్లేస్లోనైనా మేము మా డ్యూటీస్ చేయాలి అని దృక్పథంతో, ఒక స్పోర్టివ్ స్పిరిట్తో చేసినందుకు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్హెచ్ఓని, అదేవిధంగా అందరినీ కూడా నేను అభినందిస్తూ, ఈరోజు అక్కడ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మాకందరికీ కూడా తోడ్పాటు అందించిన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా నేను ప్రభాకర్ గారు, చింతమనేని ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా సర్కిల్ ఓపెనింగ్ ఈరోజు ఇప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్ చూసాను. నిజంగా ఇది ఒక మోడల్ పోలీస్ స్టేషన్. ఉమెన్ పోలీస్ స్టేషన్ అనే కన్నా ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్ అంటే కనుక ఇట్స్ నిజంగా ఒక మంచి పేరు అవుతుందేమో. ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్ అట్మాస్ఫియర్ ఎక్కడ కూడా కనిపించలే. వచ్చిన తర్వాత ఏదైనా ఒక కష్టం వస్తే మన ఇంటికి వచ్చి చెప్పుకునేడానికి, మన పుట్టింటికి వచ్చి ఏదైనా కష్టం వస్తే చెప్పుకుంటుందో అమ్మ నాన్నలతో, అలాగే ఏ ఆడపిల్లకైనా కష్టం వస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఎటువంటి భయం లేకుండా, ఏదో నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను, ఏదో నన్ను పోలీసులు పిలిచారు అన్న దృక్పథం కాకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఇక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళ కష్టం చెప్పుకొని బయటకు వెళ్లే విధంగా ఇక్కడ స్ట్రక్చర్ కూడా పూర్తి చేశారు. ఇది ఇంచుమించుగా 2,73,00,000 రూపాయలతో ఈ పోలీస్ స్టేషన్, ఈ ఉమెన్ పోలీస్ స్టేషన్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నేను లోపలికి వెళ్ళి చూస్తే చక్కగా సోఫాలు అరేంజ్ చేశారు, పిల్లలు ఆడుకోవడానికి ఉంది, ఒక ఫీడింగ్ రూమ్ ఉంది, ఆఖరికి పోక్సో కేసెస్ ఏదైనా ఉన్న కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ స్టేషన్ ఓపెనింగ్ వచ్చారు. కలెక్టర్ గారు కూడా ఎటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ అయినా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. వన్ స్టాప్ కి సంబంధించి లీగల్ కౌన్సిలింగ్స్ కూడా ఇక్కడ నుంచే జరుపుకోవచ్చు. ఓవరాల్ గా ఒక మంచి వాతావరణమే కాకుండా, ఇందాక నాకు ఎస్పీ గారు చెప్పడం అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ బయట కూడా పిల్లలకి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వాలి అనుకున్నా, వాళ్ళు ఏదైనా చదువుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళు ఆటపాటలతో కలిపి చదువుకునేటట్టు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు కూడా ఇక్కడే నేర్పించడానికి కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే నిజంగా ఒక మంచి పోలీస్ స్టేషన్ ఇది. రాబోయే కాలంలో కూడా స్టేట్ లోనే ఒక ఆదర్శవంతమైన పోలీస్ స్టేషన్ అవ్వడానికి ఇది ఒక తోడ్పాటు అందిస్తుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నా. ముఖ్యంగా ఇప్పుడే ఒక అభయ అని చెప్పి ఒక మనం కంప్లైంట్ బాక్స్ ఒకటి చూసాం. నిజంగా కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ఇన్నోవేటివ్ థాట్స్, ఎప్పుడు కూడా మా ఐజీ గారు, ఎస్పెషల్లీ మా ఎస్పీ గారికి ఇన్నోవేటివ్ థాట్స్ తో మా చీఫ్ మినిస్టర్ మన చంద్రబాబు నాయుడు గారు అభినందనలు ఎప్పుడు కూడా ఆయన అందుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజు కూడా ఒక మంచి ఇన్నోవేటివ్ థాట్ తో ఒక అభయ అని చెప్పి ఒక కంప్లైంట్ బాక్స్ ని ఏర్పాటు చేశారు. ఆ బాక్స్ లోకి వచ్చి ఏదో రాసి వేయడం కాదు, చాలా మంది రాయలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి జస్ట్ క్లిక్ చేసి వాళ్ళ కంప్లైంట్ కనుక వాళ్ళు చెప్పగలిగితే అది ప్రింట్ వస్తుంది. కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఆన్లైన్ లో వెళ్ళిపోతుంది. ఇమ్మీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి కూడా మంచిగా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రోజు ఓపెన్ చేయించారు. ఇప్పుడే చెప్పడం జరిగింది, ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఏలూరు జిల్లాలోనే ట్రై చేద్దాం. కలెక్టర్ గారు కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకుని ఎక్కడైతే హాట్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడైతే క్రౌడ్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుందో అలాంటి స్పాట్లోని ఇలాంటి ఈ కంప్లైంట్ బాక్స్ కనుక పెడితే డెఫినెట్ గా ఉమెన్ అందరికీ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా మంది పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడే వాళ్ళు, కొంతమంది వాళ్ళ పేరు రివీల్ చేయలేక ఇబ్బంది పడే వాళ్ళు, ఇలా అందరికీ కూడా ఉపయోగపడుతుందని మంచి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ కార్యక్రమానికి మరింత వేగవంతం చేయాలని వాళ్ళందరినీ కూడా సూచిస్తూ, ఒక ఏలూరు జిల్లా అంటేనే నిజంగా ఒక అన్ని మాకు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ కి అభిమాన జిల్లా అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ అభిమానం, అదేవిధంగా వాళ్ళ ఆప్యాయత, వాళ్ళు మా పట్ల ఉన్న గౌరవం, ఇవన్నీ కూడా వాళ్ళు చూపిస్తున్నారు. మాకు కూడా బాధ్యత పెరిగింది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాని ప్రత్యేకంగా చూసి లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. కంపల్సరీ అండి. నాకు సర్కిల్ విషయం కూడా చెప్పున్నారు, కొంత మేరకు ఇబ్బందులు ఉన్నాయి కొన్ని పోలీస్ స్టేషన్స్. అంటే దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి, లాస్ట్ 5 years మేము 2018 అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
మొన్నే ఫైర్ టెండర్ వర్క్స్ సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్ అంతా ఓపెన్ చేసాం 246 కోట్ల రూపాయలు పెట్టి. ఆ రోజు నేను ముందు రోజు అన్ని చెక్ చేసుకుంటే 2018 తర్వాత నుంచి ఒక్క ఫైర్ ఇంజన్ రాలే గవర్నమెంట్, ఒక ఫైర్ ఇంజన్ కొనలే, ఒక చిన్న బోట్ కొనలే. మళ్ళీ ఎగైన్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే సుమారుగా 294 కోట్లు పెట్టి ఈ రోజు మనకి సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఎక్విప్మెంట్ కొన్నాం. అంటే ఇదే కాకుండా పోలీస్ స్టేషన్స్ కూడా రినోవేషన్ కానీ కొత్త పోలీస్ స్టేషన్స్ కానీ మళ్ళీ బడ్జెట్ లో కేటాయించుకున్నాం. ఇలాంటి పోలీస్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మాక్సిమం రినోవేట్ చేస్తాం. ప్రజలతో పాటు మా పోలీసులు కూడా అదే కోరుకుంటున్నారు, అదే ఆశిస్తున్నారు. డెఫినెట్ గా ఈ కూటమి ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్స్ అన్ని ప్రక్షాళన జరుగుతాయి. ఏంటమ్మా యాక్చువల్ గా సైబర్ నేరాలకి దయచేసి మీ బాధ్యత కూడా ఉంది పత్రికా విలేకరులుగా. సైబర్ నేరాలు అరికట్టడానికి మెయిన్ అవగాహన ఒకటే మెయిన్ అండి. ఎందుకంటే ఎంత అవగాహన వస్తే ప్రజల్లో అంత ఈజీగా మనం ఆ సైబర్ నేరాల నుంచి బయటపడగలం. ముఖ్యంగా సైబర్ నేరాలు కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాను, ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ సైబర్ నేరాలు బారిట పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దయచేసి సైబర్ నేరాలకి దూరంగా ఉండండి. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కనుక మీకు ఫోన్లు చేసి ఓటీపీ చెప్పమన్నా మిమ్మల్ని బెదిరించిన కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే అవగాహన లేనివాడు ప్రవర్తిస్తాడు కొన్ని రకాలుగా. ఎలా ప్రవర్తిస్తాడు అవగాహన లేనివాడు? అలా అతను తీసుకురా జైల్లో పెట్టు, లేకపోతే అలా తీసుకురా కొట్టు, లేకపోతే ఈ సెక్షన్స్ పెట్టు ఆ సెక్షన్స్. అందుకే కదా కోర్టులకు వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు కోర్టులు ముట్టికాయలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ని. ఈ రోజు మేము అలా ముట్టికాయలు పెట్టించుకోదలుచుకోలేదు. ఈ రోజు నిజంగానే కొంత చిన్న దానికి ఏంటంటే చిన్న డిసాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కానీ మేమేమంటామంటే ఇక్కడ ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరిని ఈ రోజు మోడీ గారు, ఈ ముగ్గురు ఉన్న నేపథ్యంలో ఏదైనా లీగల్ గా చేయాలి ఉద్దేశంతో మేము ముందుకెళ్లే పరిస్థితి తప్పించి మా ఉదాసీనత అయితే కాదు. ఏదో మా మంచితనం ఉన్న పదం గురించి కాకుండా మేము యాజ్ పర్ లా ప్రకారం వెళ్తున్నాం. ఎక్కడైనా అందుకే కదా సోషల్ మీడియాలో అబ్యూజింగ్ సింగ్ కూడా ఈ రోజు ఒక చట్టం తీసుకురావాలని ప్రత్యేకంగా ఒక జీవోఎం ఏర్పాటు చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చట్టాన్ని కూడా ఒక మంచి బ్యూటిఫుల్ చట్టం ఎదురుగా పెడతాం. అప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా ఏం మాట్లాడినా కూడా మాట్లాడడానికి కూడా భయపడేట్టుగా చేస్తాం. మన అమిత్ షా గారు కూడా మీకు అనౌన్స్ చేశారు. ఓవరాల్ గా నక్సలిజాన్ని అరికట్టడంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఓవరాల్ అన్ని స్టేట్స్ ని కూడా ప్రక్షాళన చేస్తున్నారు. దానిలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ మీకు విషయం ఏంటంటే ఈ రోజు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఒక పక్క నుంచి ఇంటెలిజెన్స్ విభాగం కానీ కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేస్తున్నాం. దానిలో భాగంగానే ఎక్కడెక్కడ అలాంటి పర్సన్స్ ఎవరు ఉన్నారంటే మేము పిక్ చేసుకుని భద్రతా చర్యలు తీసుకుంటున్నాం. ఒకటేంటంటే నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు మోడీ గారు ఒక గవర్నమెంట్ లో కానీ ఈ రోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లో కానీ ఈ రోజు ఫస్ట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక పేరు ఉంది. ఫ్యాక్షనిజాన్ని ఆ రోజు అరికట్టారు, గ్రూప్ తగాదాలను అరికట్టారు, కమ్యూనల్ వైలెన్సెస్ అరికట్టారు, రీజనల్ వైలెన్సెస్ అరికట్టారు. ఆటోమేటిక్ గా ఈ రోజు రౌడీ మూకలు మాకు ఇప్పుడు టార్గెట్ మాకు రౌడీ మూకలు. నెక్స్ట్ ఏంటంటే ఈ గాంజా డ్రగ్స్, వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాం.